హలో ఎవరీవన్, జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ అయితే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఆ డిజిటల్ బుక్లో ఫస్ట్గా వచ్చిన కొన్ని నేమ్స్ చూసి వైసీపీ వాళ్ళే బెత్తరపోయారట. ఎందుకంటారు ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ జగదే ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్ ఏంటి సార్, కార్యకర్తల కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అనౌన్స్ చేశారు. ఫస్ట్ వచ్చిన పేర్లు చూసి కార్యకర్తలే అంటే పార్టీలో ఉండేవాళ్ళు షాక్ అయ్యారంటే ఏంటి సార్? యాక్చువల్గా డిజిటల్ బుక్ లాంచ్ చేసింది ఒక విధంగా ప్యారడీ టు రెడ్ బుక్ను చూసి కాపీ కొట్టి చేసిందే. సరే, అంటే ఎందుకు పెట్టారు ఏంటనేది అందరికీ తెలిసిన విషయం. ఏంటంటే ఎవరైనా అన్యాయంగా అరెస్టులు కానీ ఎస్పెషల్లీ వైసీపీ కార్యకర్తల మీద అరాచకంగా కూటమి ప్రభుత్వం ప్రవర్తిస్తే దాన్ని నోట్ చేసుకోండి. వాళ్ళు ఎక్కడున్నా ఖండాంతరాలు ఎక్కడ దాటి వెళ్ళినా వాడిని విడిచిపెట్టని మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళు అంతు చూస్తా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి తోడు పోలీసులు కూడా గుడ్డలు తీసుకొడతా అన్న పదాలేవో గతంలో వాడారు. అంటే ఈ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం కూలిపోయాక. సో ఇవి చాలామంది చాలా వరకు సివియర్గానే స్పందించారు. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ ఎందుకు పెట్టారు? కార్యకర్తలు లాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే వాళ్ళు అందులో అప్లోడ్ చేసుకోవాలని. అయితే ఇక్కడ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కార్యకర్తలు ఎందుకు అందులో అప్లోడ్ అవుతారు? ఫస్ట్, అన్యాయపు అరెస్టులు ఏం లేవు. ఎందుకంటే మెయిన్ నాయకుల్ని అరెస్ట్ చేయట్లేదు. అవాకులు చవాకులు పేలి నోటికొచ్చినట్టు మాట్లాడిన వాళ్ళనే ఎంతవరకు అరెస్ట్ చేయలేదు. మరి చిన్న చిన్న కార్యకర్తలు ఎందుకు చేస్తారు? వాళ్ళని ప్రేరేపించేలాగా చేసిందే నాయకులు. అటువంటి నాయకులే ఎక్కడ అరెస్ట్ చేయలేదు. అదే లిక్కర్ స్కామ్లోనో లేదంటే ఇసుక స్కాము ఇలాంటి స్కాముల్లోనో ఆ సిట్ వేసినప్పుడు లేదా సిఐడి వాళ్ళు కేసుల పరంగా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్తుంటే అప్పుడు అరెస్ట్ అవుతున్నారే తప్ప, అది కూడా సంవత్సరం తర్వాత ఒకరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు కీలకమైన నేతలు. వాళ్ళ చరిత్ర పుట్టాదీస్తే ఒక 100 కేసులు 100 బూతులు ఉంటాయి. సరే, కార్యకర్తలు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ వాళ్ళు చాలామంది కార్యకర్తల మీద కేసులు అయ్యాయి, అన్యాయంగా జరిగాయి. నిన్న మొన్న మండలిలో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ హోంమంత్రి అనిత గారు స్పష్టంగా చెప్పారు, అధ్యక్ష ఇది పరిస్థితి, నా మీద కూడా ఇన్ని కేసులు ఉన్నాయి అధ్యక్ష అన్నట్టుగా కూడా మాట్లాడారు. ఇది పక్కన పెడితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎవరిని అన్యాయంగా అరెస్ట్ చేయట్లేదు. మరి ఎవరు లాగిన్ అవుతారు? ఎవరో ఒకరు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయ్యి సరే వాళ్ళు సాధక బాధలు చెప్పుకుంటారు, ఎవరైనా అప్లోడ్ అవుతారంటే ఫస్ట్ ఒక 20 పేర్లు ఎవరెవరు ఉన్నాయంట. అది డిజిటల్ బుక్ లాంచ్ చేయగానే సజ్జల గారి పేరు ఉందంట. సజ్జల గారికి ఉన్న ఇమేజ్ ప్రకారం చూస్తే అందరూ చెప్పేది ఏంటంటే సజ్జల గారి వల్ల కూడా కొంత పార్టీ నష్టపోయింది అనేది చాలామందికి ఉండే అభిప్రాయం. ఎందుకు? సజ్జల గారు కానీ ఆయన సెక్రటరీగా ఉన్న ధనంజయ రెడ్డి గారు కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే గత 5 ఏళ్లలో 2014 నుంచి 19 నుంచి 24 మధ్యలో అసలు ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వచ్చిన అయ్యగారు బిజీగా ఉన్నారు మళ్ళీ రండి అని చెప్పి పంపించేయడం కానీ ఎవరిని కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు వీళ్ళిద్దరూ అని చాలామంది ఘంటాపదంగా చెప్పారు. కరణం ధర్మశ్రీ గారు కానీ, రాజానగరం రాజా గారు కానీ, మాజీ ఎమ్మెల్యే ఆయన కానీ, ఇంకా చాలామంది కేతిరెడ్డి గారు అయితే పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇట్లా చాలామంది ఓపెన్ అయ్యారు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి, ఇది పరిస్థితి ఇలా ఉంది, కనీసం ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని అని. గవర్నమెంట్ ఉన్నప్పుడే పట్టించుకోకపోతే ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారు మమ్మల్ని అని కూడా చాలామంది వాపోయారు. సో అట్లాగా ఎవరెవరైతే వాపోయి వీళ్ళ వల్ల అయిందని చెప్పారో వాళ్ళే ఆ డిజిటల్ బుక్లో ఉన్నారంట. ఈ సజ్జల గారు, ధనంజయ రెడ్డి గారు, లేదంటే విజయసాయి రెడ్డి గారు, లేదంటే ఎంఎన్ఆర్ ఎవరు ఉన్నారు ఆయన, ఇట్లా అంటే బాగా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత స్థానంలో నిలబడి ఉన్న వ్యక్తులందరి పేర్లు అందులో అప్లోడ్ అయ్యి కంప్లైంట్ రైజ్ చేసుకున్నారంట. వాళ్ళు కంప్లైంట్ అసలు మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నినాదం ఏంటంటే, ఈసారి నేను కార్యకర్తలను పట్టించుకుంటాను, కార్యకర్తలకి అందలం ఎక్కిస్తాను, కార్యకర్తలే నా జీవితం, కార్యకర్తలే నా బ్రతుకు, కార్యకర్తలే నా సర్వస్వం అని ఎన్ని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కార్యకర్తలను కలవడానికి ప్రజల్లోకి రావాలి కదా, రావట్లేదే. మరలా డిజిటల్గానే కలవడానికి చూస్తున్నాడు ఆయన, మాన్యువల్గా కలవడానికి చూడట్లే. సో మరి అది అర్థం అవ్వాలి కార్యకర్తలకు, ఉన్న కొద్దిమంది కార్యకర్తలకు కూడా అది అర్థమైతే బెటర్గా ఉంటుంది. సో పోనీ ఇప్పుడు ఇంకో టాక్ కూడా ఉంది, అసలు ఈ డిజిటల్ ఎందుకు పెట్టారు? ఓకే,
మొబైల్ ద్వారా డేటా నెంబర్స్ ఎంటర్ చేస్తారు కదా, ఆ డేటా తస్కరించడానికి ఇవన్నీ పెట్టారా అని కొంతమంది అడుగుతున్నారు. ఆ అవసరం వైసీపీ వాళ్ళకి లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఏమంటారు, వాలంటీర్ల ద్వారా మ్యాక్సిమం అన్ని 175 నియోజకవర్గాల్లో సుమారుగా అన్ని గ్రామాల్లో కూడా ఆ డేటా లాగేశారు. ఎవరింటికి ఎవడొస్తున్నాడు, ఎవరింట్లో ఎంతమంది ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మీరు ఎంత లబ్ధి పొందారు, అమ్మ ఒడి ద్వారా ఎంత లబ్ధి పొందారు, నాన్న బడి ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, లేదా రైతు భరోసా ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, మీరు ఇంటికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తున్నాం, ఇదంతా మా ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం, మాతో రేపు పొద్దున కేసులు ఏమైనా కూడా మాతో పాటు స్కామ్లో మీరు భాగస్వాములే అని ఇండైరెక్ట్గా చెప్తూ డేటా కలెక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. సో ఇప్పుడు మరలా కొత్తగా డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అది ఓకే. అయితే ఇక్కడ కొద్దిమంది ట్విస్ట్కు మాట్లాడుతున్నారు. ఆ ట్విస్ట్ ఏంటంటే, షర్మిలా గారు కానీ ఆ డిజిటల్ బుక్లో కానీ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది, ఎలా ఉండిపోతుంది అనేది. అంటే ఎవరో ఒక ఆయన అంటున్నాడు, షర్మిలా గారు ఎంటర్ అయ్యి ఇట్లా నా ఆస్తులని లాగేసుకున్నారు గత 5 ఏళ్లలో, మా అమ్మగారికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా అది చల్లదని కేసేశారు, నేను పార్టీ కోసం ఎంత కష్టపడినా బయటికి తోసేశారు అని షర్మిలా గారు కానీ ఆ డిజిటల్ బుక్లో కానీ ఎంటర్ అయితే ఏమని సమాధానం చెప్తారు, ఏమని తీర్పిస్తారు? ఒకవేళ రేపు ప్రభుత్వం రాదు, వస్తే ఏమని షర్మిలమ్మ గారికి సముదాయిస్తారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్. అంతే కదా. ఇప్పుడు ఆవిడ కూడా అందులో అపీల్ అవ్వచ్చు, నాకు ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎప్పుడు? గత 5 ఏళ్లలో ప్రభుత్వం నాకు అన్యాయం చేసింది, మా అమ్మగారికి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ కూడా చెల్లదని లాగేసుకున్నారు, సరస్వతి పవర్కి సంబంధించిన నాకు వాటాలున్నా కూడా నాకు చెల్లదని చెప్పారు. సార్ ఇప్పుడు ఆ డిజిటల్ బుక్లో మన డీటెయిల్స్, ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పెట్టాలి అన్నట్లు కూడా వినిపిస్తుంది సార్. నిజంగా అట్లా పెడితే ఉన్న రిస్కే ఉంటుందా? ఇప్పుడు ఒక కార్యకర్త రేపటి రోజున పార్టీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేయొచ్చు అంటారా? డిజిటల్గా ఉంటే ఎప్పుడైనా ప్రాబ్లం జనరల్గా ఫైల్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. అందుకోసం ఈ డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ బుక్ పెట్టడంలో వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేశారు. కానీ డిజిటల్ బుక్ పెట్టి అంటే ఎందుకు అంత డిజిటల్ బుక్ పెట్టి మీ కుటుంబ సభ్యుల డేటా అంతా ఇవ్వండి అని అడిగి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? మీకు వచ్చిన కష్టానికి మీరు అందులో కంప్లైంట్ ఇవ్వండి. ఏదో చూసారా అపరిచితుడు సినిమాలో, జస్ట్ అపరిచితుడికి మెయిల్ పెడితే చాలు ఆయన వస్తాడు అన్నట్టుగా ఒక సైట్ ఉంటుంది. సో అట్లాగా అంత దారుణంగా ఏమైనా జరిగితే అక్కడ జరిగింది, వెనుపోటు దినంగా ప్రకటించింది, ప్రజలు ఏదో చేశారని. అంటే ప్రజల మీద ప్రజలే కంప్లైంట్ ఇచ్చుకోవాలి అంతే కదా. కొన్ని సందర్భాల్లో కొన్ని ఏరియాలో ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బంది పెడుతుంటారు సామాన్య ప్రజల్ని, వాళ్ళ మీద పెట్టి వాళ్ళు సార్ట్అవుట్ చేయండి. అది కదా, మీకేమైనా సమస్య వస్తే మాకు చెప్పుకోండి, మేము మీ తరపున ప్రభుత్వానికి పోరాడతామని చెప్పాలి. కానీ అది చెప్పకుండా మీరు దాంట్లో అప్లోడ్ చేయండి మీ డీటెయిల్స్ అన్ని, ప్రభుత్వం వచ్చాక మిమ్మల్ని చూసుకుంటాం అంటే ఈలోగా ఏం చేయాలి? ఇంకెక్కడ 4 ఏళ్ళు ఉంది మళ్ళీ ఎలక్షన్లకి, పోనీ 3.5 సంవత్సరాలు ఉంది ఈ లోపల. సో ఇవి ఏంటంటే కేవలం పార్టీ మనుగడ కోసం, పార్టీ ఇంకా బతికే ఉందని చెప్పడం కోసం, ఉన్న కొద్దిమంది కార్యకర్తలనైనా కాపాడుకోవడం కోసం, వాళ్ళలో భరోసా నింపడం కోసం ఇటువంటి డిజిటల్ బుక్ అని ఏవో రకరకాలుగా మరలా తెర మీదకి వస్తున్నారు. కానీ ఇవన్నీ కాదు, ముందు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళమనండి. అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి ఆయన గోడు వినిపించమనండి, చేతులెత్తి అడగమనండి, అయ్యా నాకు ఇవ్వండి, ప్రజల తరపు నేను మాట్లాడడానికి వచ్చాను, ప్రతిపక్షమే లేకుండా అయిపోయింది కూటమి ప్రభుత్వం, కాబట్టి దీన్ని ప్రశ్నించేవాడు లేడు, అందుకే నాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని ఒక రాజకీయ పరంగా, ప్రజాస్వామ్య పరంగా ప్రశ్నిస్తే అప్పుడు అరే భలే మాట్లాడుతున్నాడే అని అనుకుంటారు ఎవరైనా. ఊరికే వెళ్లకుండా బయట నుంచి నేను వెళ్ళను, ఎందుకు వెళ్ళరు? అసెంబ్లీకి వెళ్తే సింపతి కూడా గెయిన్ అవ్వచ్చు సార్, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ కదా. ఇప్పుడు అలా వెళ్ళలేడు ఆయన. ఎందుకు? గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారో వీళ్ళకి తెలుసు. అమ్మో మనం వెళ్తే సెంటర్ అయిపోతాం, మనం బుక్ చేసేస్తారు అనే భయంకి వెళ్ళట్లేదా? లేదు, అయ్యన్న పాత్రుడు గారు పవర్ఫుల్గా ఒక ప్రస్తుత స్పీకర్ గారు పవర్ఫుల్ కౌంటర్లు ఇచ్చేవాడు ఆయన. సో ఆయన అయితే ఖచ్చితంగా అధ్యక్ష ఆయన అనాలి. ఆయన్ని అనడానికి ఇగో అడ్డొస్తే సరే, ఆయన ఛాయ్కి వెళ్ళినప్పుడో లేదా టిఫిన్కి వెళ్ళినప్పుడో లేకపోతే ఆయన సెలవులో ఉన్నప్పుడో ఆయన ప్లేస్లో ఇంకో ఎవరు వస్తారు? డిప్యూటీ స్పీకర్ గారు వస్తారు. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి అధ్యక్ష అందామంటే ఆయన ఇంకాను ఎవరు? ట్రిపుల్ ఆర్ గారికి ఎంత ఇబ్బంది పెట్టారో చూశారుగా. ఆఖరికి 3rd డిగ్రీ కూడా ప్రయోగించారుగా అతన్ని, ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని. ఆయన్ని అధ్యక్ష అనలేరు, ఇంకెవరిని అంటారు? సో కాబట్టి ఇవన్నీ వాళ్ళకి మనం ఎంత దారుణం చేసాం, మనకు మళ్ళీ ఇబ్బంది పెడతారా అని భయంకి వెళ్లకుండా
రివర్స్లో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నాకు సీట్ ఇవ్వలేదు, ఫ్రంట్ సీట్లో మైక్ ఇవ్వలేదు, చంద్రబాబు గారు ఎంతసేపు మాట్లాడతారో అంతసేపు టైం ఇవ్వలేదు, ఇవన్నీ చెప్తున్నారు. వాటిని మళ్ళించడానికే ఇప్పుడు సమావేశాలు అవుతున్నాయి కదా, సమావేశాలు దారి మళ్లించడానికే ఇదే టైంలో డిజిటల్ బుక్ను లాంచ్ చేశారు. ఊరికే దృష్టి మరల్చడానికి మాత్రమే. ఓకే అది. ఓకే సార్, థ్యాంక్ యూ.